ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అనుసంధానము చేయబడిన కొన్ని వచనాలను ధ్యానం చేసుకుంటూ పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క రక్తధారలో కడగబడిన తర్వాత ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యతలు ఏమి వారి వశమై ఉంటాయి, ప్రభు ఎట్టి భాగ్యం వారికి అనుగ్రహించారు అనే సత్యాన్ని గ్రహించడానికి ఈ లేఖనాలు మనకు సహాయపడుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క అత్యున్నతమైన ఆశీర్వాదములను ఏ విధంగా ఆయన కుమ్మరించబోతున్నారు అనే ఈ గొప్ప సత్యాలను ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో సంతోషము హృదయం నిండి పొంగిపోతూ మనం పరవశించవచ్చు. ప్రభు మనకు అట్టి సంతోషమును, నెమ్మదిని, గొప్ప భవిష్యత్తును ఇవ్వబోతున్నారన్న ఆ గొప్ప నిరీక్షణ మన జీవితంలో నింపినందుకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ధన్యతలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఒక్కసారి ఈ వాక్య భాగంలో నుంచి ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరు? యెహోవా దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆ యొక్క తండ్రి అయిన యెహోవా దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ఆయనను మనం చూడలేదు, ఎరగలేదు. కానీ ఆ ప్రభువు తన కుమారుని అనగా జనతైక కుమారుని ఈవిగా మనకు అనుగ్రహించుట ద్వారా ఆయన అనగా తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు, క్రీస్తు ద్వారా, క్రీస్తులో, క్రీస్తు ద్వారా పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎంత బాగుంది! అనగా మనం ఎలా అందుకున్నాము? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎంతో ఉన్నతమైన ఆర్డర్స్ మనకు వచ్చాయి. ఒక ఉద్యోగములో సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మనకు వచ్చాయి. కానీ ఆ ఆర్డర్స్ ఇచ్చిన వారు చాలా ఉన్నతమైన అధికారులే, డైరెక్టర్సే. కానీ అది మనకు చేర్చేవారు ఎవరు? అది మనము నేరుగా వెళ్ళి మనము తెచ్చుకోము కదా, మనకు అందించేవారు వేరే ఉంటారు. వారే పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మనకిచ్చేవారు. కొరియర్సు, తర్వాత ఎమర్జెన్సీ అర్జెంట్ పోస్టులు అందించేవారు. స్టార్ కమ్యూనికేషన్స్లో కూడా వారు సహాయం చేస్తూ ఉంటారు. రకరకాల వారు. మనకు పూర్వకాలం తెలిసింది పోస్టల్ డిపార్ట్మెంటు. వారు ఇచ్చి ఆశ్చర్యంను కలిగించే గొప్ప ఆర్డర్స్ మనకి ఇచ్చినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా మనము తెలుసుకోలేము, వారు ఇస్తేనే. కానీ ఎంతో కాన్ఫిడెన్షియల్ రిజిస్టర్ పోస్ట్ అయి ఉంటుంది. ఆ విధంగా ఎంతో కాన్ఫిడెన్స్ కుమారుని మీద పెట్టి తండ్రి అయిన దేవుడు మనకు ఈవులను ఇస్తూ ఉన్నాడు. కుమారుని యందు ప్రతి ఆశీర్వాదము భూమి మీద కాదు,
భూమి మీద ఆశీర్వాదాలు ఉన్నాయి కాదని కాదు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇంకా ఉన్నతమైనవి కదా. వాటిని మనకు కుమారుని ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. అనుగ్రహిస్తాడు కాదు, అనుగ్రహించను అనగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఇవి మనకు అనుగ్రహించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సత్యాన్ని మనము ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. బ్లెస్డ్ బీ ది గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, who hath blessed us with all spiritual blessings in heavenly place in Christ. క్రీస్తు నందు, క్రీస్తు ద్వారా మనకు ఆ హెవెన్లీ ప్లేస్లో, పరిశుద్ధమైన స్థలములో ఈ గొప్ప ఆశీర్వాదములను మనకు అనుగ్రహించి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. బ్లెస్డ్ బీ ద God who hath blessed us with all spiritual blessings. ఇది మనము అర్థం చేసుకోవాల్సిన ఈ సెంటెన్స్లో we were already blessed అనగా మనం ఆల్రెడీ బ్లెస్డ్ అంటే ఆశీర్వదించబడిన వారము. ఈ ఆశీర్వాదములు మనకు అనుగ్రహించి ఉన్నాడు అనగా this is called past tense. So we ought to understand the Lord already gifted us, blessed us with his spiritual blessings which are going to be received in heaven. What a wonderful blessing it is. Great privilege we have in Jesus Christ. కాబట్టి అందువల్ల మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. ఎవరు బతులాడుతున్నారు ఈ మాట? పౌలు భక్తుడు. ఎవరి నిమిత్తము ఆయనకు శ్రమలు కలిగినాయి? ఎఫెసీలో ఉన్న సంఘమునకు సువార్త ప్రకటించినప్పుడు ఆ పరిచర్యలో ఆయనకు శ్రమలు వచ్చాయి. అయితే ఆ శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు అని వేడుకొంచున్నాను. సామాన్యమైన శ్రమలు రాలేదు పౌలు భక్తునికి, ఎంతో విపరీతమైన శ్రమలు. అన్ని శ్రమలు వచ్చిన అనేకమైన దెబ్బలు, అగచాట్లు, జైలు, శిక్ష, రకరకముల శ్రమలు ఆయనకు వచ్చినా కూడా మీరు నా గురించి ఆధైర్యపడవద్దు. ఎందుకు? మీరు ఇంత గొప్ప భాగ్యము పొందుకుంటూ ఉన్నందుకు, పరలోక సంబంధమైన ఈ భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమునకు ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. అందువల్ల నాకు గొప్ప సంతోషము అంటున్నాడు. హల్లెలూయా. అందువల్ల మీరు ఆధైర్యపడవద్దు. మరొక మాట మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మరొక వచనం కూడా వ్రాయబడి ఉంది. Wherefore I desire that you should not faint at my tribulations, at my persecutions, at my trials and temptations, for you which is your glory. మీరే నా గ్లోరీ, మీరే నా మహిమ, మీరే నాకు భాగ్యము అయి ఉన్నారు అంటున్నాడు. అంటే మిమ్మల్ని ప్రభువులోకి నడిపించినందుకు, మిమ్మల్ని ప్రభువులో స్థిరపరిచినందుకు, మిమ్మల్ని పరలోక రాజ్యమునకు చేర్చుటకు మీ కొరకు ప్రయాసపడినందుకు మీరే నాకు భాగ్యము. హల్లెలూయా. అందువల్ల మీరు అధైర్యపడవద్దు నేను శ్రమల పాలు అవుతున్నందుకు అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఈ రోజున శ్రమల పాలు మన చుట్టూ ఉన్న అనేక మంది పెద్దలు, దైవజనులు, సేవకురాండ్రు దేవుని కొరకు బ్రతుకుతున్న
దేవుని విశ్వాసులు అనేకమైన అగచాట్లకు శ్రమ పడుతున్నారు. ఇంత పూర్వం ఆయా దేశాల్లో జరిగాయి, కానీ ఇప్పుడు మన దేశంలో కూడా విపరీతమైన హింసాకాండ జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మీరు అధైర్యపడవద్దని వేడుకొంచూ ఉన్నాను. బాధపడవద్దయ్యా, ఏడవద్దు, బెంగ పెట్టుకోవద్దు, అధైర్యంతో వణికిపోవద్దు, పారిపోవద్దు, నిలబడండి అని కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఎందుకు? భయపడి. వారి పరిస్థితులు ఆ దినాల్లో మరి పౌలు భక్తుడు మరి అతనితో ఉన్న అనేక మంది విశ్వాసుల జీవితంలో జరుగుతున్న కడగండ్లను బట్టి ఎంతో భయపడుతూ ఫెయింట్ అయిపోయే పరిస్థితులు. అస్సలు మీరు భయపడకండి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:13 చూసినప్పుడు, పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచుందో. ఇక్కడ సర్వలోక మానవులు అనగా భూమి పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీది ప్రజలు, అలాగే పరలోకము సృష్టించి పరలోకములో ఉంటున్న పరలోక వాసులు, ఆయా సెరూపులు, కెరూపులు, ప్రధాన దూతలు, భక్తులు దేవుని యొక్క స్తుతిగానాల పరిచర్యలో ఉన్నారు. వారందరూ కూడా పరలోకమందును భూమి మీద కూడా ఉన్నవారు. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది. పరలోకంలో ఉన్న వారందరూ పరలోక సంబంధమైన కుటుంబము. భూమి మీద ఉన్న వారందరూ కూడా భూమి మీద ఉన్న ఈ యొక్క కుటుంబము. ఈ రెండు కుటుంబాలు కూడా ఒక్క తండ్రి బిడ్డలే అని పిలువబడుతున్నారు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నారు? ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, మీరు శక్తివంతులుగా ఉండినట్లుగా, బలముతో నిలబడినట్లుగా, బలముతో దేవుని యొక్క సువార్త ప్రకటన చేయునట్టుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా, మీ లోపల ఆయన నివసించి మిమ్మల్ని నడిపించి మీతో మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరిచి మిమ్మల్ని ముందుకు నడిపించున్నట్టుగా అంతటి శక్తివంతులుగా చేయగల తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని ఆయన కోరిక అయి ఉంది. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులు అవ్వాలని, మీరు గొప్ప ప్రార్థనా పరులు, గొప్ప సువార్థికులు, దేవుని కొరకు ఓర్పుతో అలుపెరగని పోరాటముకై మీ యొక్క అడుగులు ముందుకు వేసేవారు, పరిచర్య ధర్మం నెరవేర్చేవారుగా ఉన్న మీరు దేవుని యొక్క మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగా ప్రేమయందు వేరు పారబడి సమస్తమైన పరిశుద్ధులతో, వారి లోపల ఉన్న పరిశుద్ధత ఎంతో, వారి లోపల ఉన్న భక్తి ఎంతో, ప్రార్థన ఎంతో, విశ్వాసం ఎంతో, నిరీక్షణ ఎంతో, ప్రేమ ఎంతో మీరు గ్రహించుకోవాలి ఒకరి గురించి ఒకరు. ఆ విధంగా సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఆ ప్రేమ ఎంత ఉందో గ్రహించుకొనుటకు మీకు శక్తి ప్రభు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల పౌలు భక్తుడు ఆత్మీయ తండ్రి యొక్క వేదన, ఆలాపన, విజ్ఞాపన ఎంత బాగుందండి. ఇక్కడ మనము అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వి వర్ సీల్డ్. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ముద్రించి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:12 చూద్దాము.
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ఆయన మనలాగా అప్పటికప్పుడు పరిగెట్టు చేసే దేవుడు కాదు. మనము ఎవరైనా వస్తే గబగబా కూర్చోలేస్తాం, ఎవరైనా వస్తే మనం ఏదో చేస్తాం, అదో చేస్తాం, హడావుడిగా చేస్తాం. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన ప్రణాళిక కలిగి చేస్తాడు. ప్రశాంతంగా, సంపూర్ణంగా, ఎంతో మహిమకరంగా. ప్రతి క్రియేషన్ కూడా ఎంతో రీతిగా ఎంతో ఉన్నతమైన ఆ యొక్క సృష్టిని చేసిన మన ప్రభు మన జీవితంలో కూడా ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయించాలని ఆశపడతా ఉంటాడు. కానీ నీవు అవైలబుల్గా ఉండాలి కదా, నీవు ఆయనకు అందుబాటులో ఉండాలి కదా, నువ్వు ఆయన మాట విని ఆయన స్వరం విని దాని ప్రకారం చేయవారిగా ఉండాలి కదా. అప్పుడు కదా ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఆలోచన చేద్దాం. ఈరోజున దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలని ఎందుకు సీల్ చేశాడు అనంటే తన కొరకు నిర్ణయించుకున్నాడు, తన కొరకు సృష్టించుకున్నాడు, తన కొరకు ఆయన ప్రిజర్వ్ చేసి ఉన్నాడు, అనగా కాపాడుకున్నాడు, ఆయన దాచుకున్నాడు, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. ఏమని ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? ఆయన పనులు చేయించుకోవడానికి, లేకపోతే ఆయన సిట్టు స్టాండు అంటే చేయడానికి కాదు. మన ప్రభు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. స్వాస్థ్యము ఏర్పాటు చేసుకున్నాడు. స్వాస్థ్యం అనగా బిగ్ ప్రాపర్టీ. ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున ఆ సమస్త కార్యములను ఆయన జరిగించుచూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా పుడితే ఆయన చిత్త ప్రకారమే, ఎవరైనా చనిపోతే ఆయన చిత్త ప్రకారమే, ఎవరైనా ఆశ్చర్యించబడితే ఆ ప్రభువు కృపే కనికరమే, ఎవరైనా మరి ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా, జ్ఞానవంతులుగా వృద్ధి చెందుతుంటే ఆ ప్రభు యొక్క అనుగ్రహమే అని మనం గ్రహించాలి. కాబట్టి ఆ విధంగా ఆయన నిర్ణయించుకొని అట్టి సమస్త కార్యములను జరిగించుచూ ఉన్న దేవుడు. That we should be to the praise of his glory, who first trusted in Christ. ఆలోచన చేద్దాం. ప్రభు ఎంత గొప్ప దేవుడండి. కాబట్టి మనము దేవుని యందు ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రభు మన కొరకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మనల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అంటే, మన కోసం తన స్వాస్థ్యము ఎందుకు దాచి ఉంచాడు అనంటే, ఎందుకోసం మన కొరకు మహిమగల నివాసములు ఏర్పాటు చేసి ఉన్నాడు అనంటే, ఆలోచన చేస్తే దేవుని మహిమకు కీర్తి కలుగుటకాయ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14. ఎందుకు అనంటే, ఈ కార్యముల ద్వారా, ఈ ప్రణాళిక ద్వారా దేవునికి మహిమ, ఆయన మహిమకు ఏం కావాలి? కీర్తి. ఆ మహిమ ప్రచురము చేయుటకు, ఆ మహిమ ఉన్నత స్థానములను అధిరోహించుటకు, ఆయన మహిమ కీర్తి వెదజల్లుటకే ప్రభు ఈ కార్యము చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగ చేయుటకు మనల్ని ఆయన ఏం చేస్తాడట? సంపాదించుకున్నాడు. ఎలాగా? కష్టార్జితముతో సంపాదించుకున్నాడు. ఎట్టి కష్టార్జితము, ఎటువంటి నాణేలు పెట్టాడు ఆయన? ఆయన ప్రశస్తమైన, పరిశుద్ధమైన ఆయన రక్తము ఒలకబోసి మనలను కొని విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. అట్టి ప్రజలకు విమోచనము ఆయనే. ఆ విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యముగాను సంచకరువుగాను ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంచకరువుగా,
మనకు తోడుగా ఉన్నాడు. అందువల్ల ఎంత గొప్ప ప్రణాళిక ప్రభు మన కొరకు దాచి ఉంచాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:1 చూసినప్పుడు జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట అనే కార్యము సిలువపై చేసి ఉన్నాడు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. అప్పుడే పాపములు ఒప్పుకున్న తర్వాత ఆయన నమ్మకత్వమును బట్టి, నీతిమత్వమును బట్టి ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను క్షమించి కడిగి పవిత్రులనుగా చేసి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చి ఉన్నాడు. ఆ విధంగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. పరిశుద్ధమైన దేవునికి మనకు మధ్యలో అగాధమే పాపము. ఈ పాపమును తీసివేయటకే మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచి వారు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆ ప్రభు మన కొరకు వచ్చి ఉన్నాడు. కాబట్టి అట్టి దేవునితో మనము సమాధానము కలిగి ఉందాము. అట్టి దేవునితో కృతజ్ఞత కలిగి ఉందాము. అట్టి దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉందాము. అట్టి గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఎటువంటి ఆశీర్వాదం కలిగింది? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధానం కలిగింది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అటు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఎన్ని గొప్ప మేళ్ల చేత, ఆశీర్వాదముల చేత నన్ను నింపిన దేవునికి మహిమ, కీర్తి, ప్రభావం ఎల్లవేళలా కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.